నమస్తే అండి రాజేష్ గారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి టీడీపీలో దాదాపు సీటు ఖాయం అనే వార్తలు వస్తున్నాయి, వాస్తవమేనా? అది ఒకసారి అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన భావన వెలుబుచ్చారు. నేను వైసీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేను, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కనుక అవకాశం ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పిన ఆలోచనలో ఉన్నా నేను. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వను అని అన్న పక్షంలో వేరే రాజకీయ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తాను, కానీ నేనైతే రాజకీయాలను వదిలిపెట్టి రాజకీయాల్లోనే పెరిగాను. నేను రాజకీయాలే శ్వాసగా ఆశగా బతుకుతున్నా. నేను నా శ్వాస ఆశ రాజకీయాలే అని చెప్పని, నా దిశ శ్వాస ఆశ అని చెప్పని 3 పదాలు వాడారు ఆయన. రాజకీయాలను కొనసాగడమే నా లక్ష్యం, కాబట్టి నేను రాజకీయాలను అయితే వదలను, వైసీపీ పార్టీతో విభేదించి బయటకు వచ్చాను కానీ అని చెప్పని ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది మీరు ప్రస్తావించిన అంశం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీలో సీటు ఖాయమా అని అంటే, ఇంటర్నల్గా వైసీపీ పార్టీ ఆరోపిస్తున్న విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలిశారు అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి నుంచి నిర్దిష్టమైన హామీ దొరికింది అని చెప్పని వైసీపీ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ఇదే అంశాన్ని వివిధ ఛానల్స్లో ఆయనతో ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా, ఈ మధ్య ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేల దగ్గర నుంచి వివిధ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఆయన ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయం అయితే ఏంటంటే, నా మీద ఒక నింద మోపి నన్ను దూరం చేసుకున్న తర్వాత, నేను కూడా ఈ పార్టీకి దూరం అవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, నేను ఎవరిని కలిశాను ఏంటనేది అది నా ఇష్టం, నేను ఈ పార్టీ నుంచి దూరం చేయాలి అని చెప్పని నేను దూరం అవ్వాలని నేను అనుకోలే. కానీ ఒక టార్గెటెడ్గా ఎంత లాయల్గా ఉన్నా, ఎన్ని సంవత్సరాలుగా నేను తరాలుగా అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురితోటి 3 తరాల పాటు నేను వాళ్ళకి లాయల్గా, వాళ్ళ అనుచరుడిగా కొనసాగినా కూడా నా లాయల్టీని కూడా అవమానపరిచే విధంగా నా మీద కూడా నిఘా పెట్టి నా వ్యక్తిత్వానికి ఈ ప్రభుత్వం పాల్పడినప్పుడు, ఈ ప్రభుత్వం ఈ పార్టీతో కొనసాగాలనే ఆశ నాకు లేదు, నాకు అటువంటి ఆలోచన కూడా లేదు. నేను ఒకసారి దూరం జరగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నా ఇష్టం అది, నేను ఎవరిని కలిసినా అని చెప్పని అంటే చూచాయిగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారనే దాన్ని ఎండార్స్ చేసినట్టుగానే ఆయన సమాధానం వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, దాదాపుగా 9 సంవత్సరాల నుంచి అధికార పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన 2014 నుంచి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే, ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే, 2వ టెన్యూర్ ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఉంటుంది, ఆయనతోటి ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేస్తున్నాళ్ళు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఆయన మీద ఓడిపోయిన స్థానిక ఇన్ఛార్జ్ ఉంటారు, లేదు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈయన మీద ఓడిపోయిన లోకల్ ఇన్ఛార్జ్ ఉంటారు. వీళ్ళు స్థానికంగా తెలుగుదేశం క్యాడర్ కూడా కొంత సంఘర్షణపూరిత రాజకీయం అక్కడ నడిపిస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ నుంచి పోరాటతత్వం కలిగిన శ్రీధర్ రెడ్డి, ఆయనేమి మళ్ళీ ఏదో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఎమ్మెల్యే కూడా కాదు. తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడిన వైఖరున్న, ప్రజలతోటి నిత్యం ప్రజల్లో ఉంటూ, ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆనాడు అధికార పార్టీని, ఈనాడు అధికార పక్ష ఎమ్మెల్యేగా ఈనాడు ప్రతిపక్షాన్ని, వాళ్ళని వీలైనంత వరకు డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేయగలిగిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి రాజకీయ వైఖరితోటి విభేదించే స్థానిక తెలుగుదేశం క్యాడర్ ఉంటారు. ఆయన ఒకసారి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అక్కడ లోకల్ ఇష్యూస్ చంద్రబాబు నాయుడు గారు సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అక్కడ లోకల్గా ఉన్న తమ క్యాడరు ఇప్పటివరకు ఆయనతోటి హోరాహోరీగా పోరాటం చేస్తున్నా, ఒక రకంగా డి అంటే డి అంటూ కొన్ని ఘర్షణలు కూడా జరిగినాయి. గతంలో 2019 ఎన్నికల ఫలితాలు రాకముందు అక్కడ టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఒక ఆయన్ని చాలా దారుణంగా హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నాన్ని కూడా శ్రీధర్ రెడ్డి గారు కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. దాడి చేసింది నా వ్యక్తులే, నా అనుచరులే, కానీ నా ప్రోద్బలంతో జరగలేదు అని చెప్పడం జరిగింది. ఇటువంటి సందర్భంలో సడన్గా ఆయన టీడీపీలోకి రాగానే అన్ని దెబ్బలు తిన్నాయని ఎవరైతే ఉన్నారో తనకు కూడా మనసులో బాధ ఉండడం ఖాయం. తెలుగుదేశంలో మొదటి నుంచి ఉన్న మేము, మా మీద దాడులు చేసిన నాయకుడు ఈరోజు మేము వాళ్ళకి సహకరించాలి అని అంటే డెఫినెట్గా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ మనసులో కొంత వేదన అనేది ఉంటుంది. ఈరోజు నిన్నటి వరకు ఎవరితో పోరాడామో వాళ్ళకే చేయాలి, ఇటువంటి నిర్ణయం పార్టీ తీసుకొని మా మీద రుద్దే ప్రయత్నం చేసిందనే బాధ లేకుండా చూడాల్సిన బాధ్యత నా పార్టీ నాయకత్వంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ఇక్కడ ఒకటి ఏంటి అంటే, రాజకీయాల్లో ఫిరాయింపులే జరగవా అంటే 100కి 100 రూపాయలు ఇవాళ సుదీర్ఘకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. పార్టీ లాయల్టీస్ అనేది ఏ పార్టీలో రాజకీయం మొదలుపెట్టాం అదే పార్టీలో చివరిదాకా కొనసాగిన వ్యక్తులు కొద్దిమందే ఉంటున్నారు. సో ఇవాళ చాలా ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు కూడా చాలామంది వివిధ సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా పార్టీలు మారిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఏంటంటే, ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేయటాన్ని మనం ఆక్షేపించడానికి వీల్లేదు.
పార్టీ కూడా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అక్కడ శ్రీధర్ రెడ్డి గారు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆశ్రయం తీసుకొని పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు రేపు తమకు మేలు జరుగుతుందన్న భావనలో ఉంటే ఖచ్చితంగా ఆయన జాయిన్ చేసుకోవడంలో కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాకుండా ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం క్యాడరు ఆ సఫికేషన్ ఫీల్ అవ్వకుండా ఈ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ చేయాల్సిన బాధ్యత మొదటగా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా ఈ కొత్త క్యాడర్ తోటి మింగిలవ్వాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది, కలుపుకోవాల్సిన బాధ్యత కూడా క్యాడర్ మీద ఉంటుంది, దాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న పరిచయస్తులతోటి ఈ సోషల్ మీడియాలో ఉన్నాడు కానీ ఇప్పుడు విశ్లేషకుడిగా నేను మాట్లాడుతున్న తర్వాత చాలామంది నాతో కూడా కొన్ని సందర్భాలు కొన్ని అభిప్రాయాలు వెలుపుస్తూ ఉంటారు. అవి ఎట్లాంటివి అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన కొన్ని పొరపాట్లు ఈసారి చేయకూడదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మీద తీవ్రంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీలో కానీ వైసీపీ పార్టీలో కానీ ఉన్న నాయకులు అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2004 నుంచి 2014 దాకా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజున చాలా నష్టపోయింది పార్టీ. తెలుగుదేశం పార్టీ క్యాడరు చాలా తీవ్రంగా ఒక రకంగా ఏంటంటే మానసికంగా గాను ఫిజికల్గా గాను ఆర్థికంగా కూడా చాలా గాయపడినట్టు అయింది పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నా కూడా పార్టీని అంటిపెట్టుకొని పార్టీని జెండాను ఊపిరిగా బతికిన కొన్ని లక్షల మంది కార్యకర్తలు కలిగి ఉండటం తెలుగుదేశం పార్టీ అదృష్టం. అటువంటి కార్యకర్తల బలం ఉన్న తెలుగుదేశం పార్టీలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత జూపుడు ప్రభాకర్ రావు గారు, డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు, కారం శివాజీ గారు లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున వాళ్ళకి కీలకమైన పదవులు అప్పచెప్పారు. పార్టీలో మొదటి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న ఎస్సీ నాయకులు చాలామంది ఉన్నా కూడా చాలా కీలకమైన క్యాబినెట్ ర్యాంకు హోదాలు వాళ్ళకి ఇచ్చారు. డొక్కా మాణిక్వర ప్రసాద్ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని విప్గా చేయడం, జూపుడి ప్రభాకర్ గారిని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం, కారం శివాజీ గారిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసిన నేపథ్యం చూసాం మనం. వాళ్ళు అధికారంలో ఉన్ననాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అండగానే నిలబడ్డారు. కానీ ఒకసారి అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? అదే తెలుగుదేశం పార్టీలో పదవులు దక్కకుండా కూడా ఆ రోజు ఇగ్నోర్ చేయబడి వేరే వాళ్ళకి పదవులు ఇచ్చినా కూడా పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఈరోజు అట్లానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలోనైనా సరే అటువంటి విషయాల్లో ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి రావాలి అనుకుంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి నిర్బంధం కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో నిత్యం పోరాడుతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధపడి వచ్చే వాళ్ళని తీసుకుంటే అది ఆ ప్రతిపక్షంలో ఆ క్రైసిస్ హ్యాండిల్ చేస్తున్న సందర్భంలో కార్యకర్తలకి ఆ నాయకుడికి మధ్య కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడటం ఖాయం. అటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం కూడా తప్పులేదు. కానీ అధికారం వచ్చిన తర్వాత చేరే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి కొంతమంది ఉంటారు, అంటే కాంట్రాక్టర్సు, పారిశ్రామికవేత్తలు, అంటే కేవలం డబ్బు ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వాలతో అప్లికేషన్స్ ఉంటాయి. ఆ ప్రభుత్వాలతో అప్లికేషన్స్ ఉన్న తర్వాత రాజకీయాల్లో కొంచెం ఆటుపోట్లు రాగానే ఈ ప్రభుత్వాలతో ఉండే అప్లికేషన్స్ మూలన పార్టీలు ఫిరాయించిన వాళ్ళని చాలామందిని చూసాం మనం. ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వల్లభనేని వంశీ కానీ, కర్ణం బలరాం కానీ, వాసుపల్లి గణేష్ కానీ, మద్దాలి గిరి కానీ ఇటువంటి వాళ్ళు పార్టీ ఫిరాయించిన తీరు, గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి అని చెప్పని తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసి ఓడిపోయిన వెంటనే వైసీపీ పార్టీకి ఫిరాయించిన సిద్ధ రాఘవరావు గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు 100కు 100 పాళ్ళు ప్రయోజనాల కోసమే. కాబట్టి ఏంటంటే 100కు 100 పాళ్ళు వ్యాపారస్తుల కన్నా కూడా సీజన్డ్ పాలిటీషియన్స్కి ప్రాముఖ్యత ఇచ్చి పార్టీలో పెంచుకున్నప్పుడు రేపు రోజున వాళ్ళు పార్టీకి లాయలుకుంటారు. కానీ ఈ వ్యాపారస్తులకి కనుక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాళ్ళు రాజకీయాల కన్నా కూడా వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వాలకు లొంగిపోతున్నది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో అనుభవం ఉంది, పార్టీ పట్ల అవగాహన ఉంది, క్యాడర్ పట్ల అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితుల పట్ల అవగాహన ఉంది, తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడం పట్ల ఎట్లా అనేది ఒక స్పష్టమైన విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదని చెప్పని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న దగ్గర భవిష్యత్తులో అయినా సరే ఇక్కడ మనం ఒక ఎక్సెప్షనల్ కేసు చెప్పుకోవాల్సి ఉంటుంది. వైసీపీ పార్టీ నుంచే గతంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా గ్రానైట్ బిజినెస్లో ఉన్నారు. కొన్ని 100 కోట్ల రూపాయలు ఫైన్ ఆయన మీద ప్రభుత్వం వేసింది. ఆయన న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు, ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా
ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా పార్టీకి అంకితమై పనిచేస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకున్నా పర్వాలేదు, కానీ అవకాశవాదులను దూరంగా పెట్టాలని చెప్పిన ప్రతి కార్యకర్త క్యాడర్ కోరుకుంటున్న దగ్గర శ్రీధర్ రెడ్డి గారిని రేపు పార్టీలోకి తీసుకోదలుచుకున్నా, ఆయనకి టికెట్ ఇవ్వదలుచుకున్నా, ఈ సమన్వయ బాధ్యతను చూసుకొని అటువంటి నిర్ణయం తీసుకుంటే రేపు రోజున అది పార్టీకి మంచిది, శ్రీధర్ రెడ్డి గారికి కూడా గౌరవంగా ఉంటుంది, స్థానిక క్యాడర్ కూడా గౌరవంగా ఉంటుంది. కాబట్టి అటువంటి విన్ విన్ సిచ్యుయేషన్ ఉండే విధంగా చూసుకుంటే అందరికీ గౌరవంగా ఉంటుంది అనేది నా భావన. థ్యాంక్ యూ సో మచ్ అండి.